కూల్ మకాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడో తీసుకొచ్చాను, ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చాను చేసుకుందామని. అంతే, మేమైతే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న రోజు అసలు అవి అయిపోదు. అసలు కొన్నే తెచ్చుకున్న రోజు అయితే తొందరగా అయిపోతాయి. ఈరోజు అక్కిలు కూడా లేదు, ఇంకేం తినాలా అర్థం కాలేదు. సరే అనేసి కూల్ మకాన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలకు మార్చుకొని కొంచెం ఉప్పు కారం వేసుకుందాము, బాగుంటాయి. ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. మనకి ఇవి చప్పగా వండి తినాలనిపించదు, అందుకే కొంచెం ఉప్పు కారం లేదంటే పెప్పర్ పౌడర్ కానీ అట్లా వేసుకొని తినాలి, బాగుంటుంది. దీంతో పాటు ఈవినింగ్ కోసం అయితే హెల్దీ డ్రింక్ జీరా వాటర్ అనమాట. జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర వాటర్ అయితే వారంలో 1 రోజు 2 రోజులు మాత్రం పాలు తాగుతున్నాము. పాలు హార్లిక్స్ కానీ లేదంటే కాఫీ కానీ. నేను అక్కడేమో పాలు హార్లిక్స్ తాగుతా, మళ్ళీ నానేమో కాఫీ తాగుతాడు అనమాట. మిగిలిన డేస్లో అలా గ్రీన్ వాటర్ ఏవైనా తాగేస్తున్నాము. దాంతోపాటు హెల్తీగా ఉన్నటువంటి ఈ యొక్క కూల్ మకాన్ వీలైనంత వరకు జీవితాన్ని కొంత ఆరోగ్యంగా ఉంచుకుందాం. మన ఆలోచనలు కావచ్చు, మన తినే ఆహారం కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు కొన్ని మెత్తగా ఉంటాయి. ఇవి క్రిస్పీగా అయ్యేలాగా వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ వెళ్ళిపోతుంది, అంతే. అది మాయిశ్చర్ వెళ్ళిపోయిందంటే మంచిగా క్రిస్పీగా అవుతుంది, అప్పుడు తినేటప్పుడు బాగుంటాయి. వీటిని ఇలా హాట్ లాగానే కాకుండా స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకొని బెల్లం పాకం పట్టేసి దాంట్లో వేసేసి కూడా తినొచ్చు, అలా కూడా బాగుంటుంది. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా తినొచ్చు, ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తినొచ్చు. మా వాళ్ళకి అలా నచ్చదు అన్నాడు, అందుకే నేను ఇలా హాట్గానే చేస్తున్నాను.